హాయ్ అండి, వెల్కమ్ టు మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మనం పర్చేస్ వర్క్లో ఒక డిఫరెంట్ స్టైల్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. మెయిన్గా పర్చేస్ వర్క్ అనేది 2 స్టెప్స్లో మనకి కంప్లీట్ అయిపోతుందండి. ఇది చాలా ఈజీ డిజైన్, అలాగే చాలా అందమైన డిజైన్ కూడా. చాలా త్వరగా కూడా మన బ్లౌజ్కి అలాగే డ్రెస్సెస్కి కానీ చాలా ఈజీగా మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో మన ఛానల్లో పర్చేస్ వర్క్లకు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ భిన్నంగా వర్క్ అయితే స్టిచ్చింగ్ అనేది సేమ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ స్టైల్స్లో మనం పర్చేస్ వర్క్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఒక ట్యూటోరియల్గా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను కదా. సో అలాంటి వాటిలో ఇది ఒక వీడియో అండి. సో ఇది చాలా బాగుంది. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇలాగా మనం ఒకదాన్ని ఒకటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇందులో ఏంటి అంటే మనం ఒక్కొక్క బ్లాక్ని ఇండివిజువల్గా స్టిచ్ చేస్తాం, బట్ ఫైనల్గా వచ్చేసి లుక్ అనేది ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఓకే, సో అది ఎలా అంటే ఈ విధంగా అన్నమాట. మనం ఆల్రెడీ ఇంతకుముందు వేసిన డిజైన్ల యొక్క హోల్లోకి మనం దీన్ని ఇలా దించేసుకోవాలి. ఓకే, నేను మిడిల్లో వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ థ్రెడ్ని యూజ్ చేశానండి. ఇలా 2 డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్తో మనము ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే పర్చేస్ వర్క్లో మనము కాంట్రాస్ట్ కలర్స్ని తీసుకుంటే ఆ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో మనం పర్చేస్ వర్క్కి డిజైన్ వచ్చేసి ఆల్రెడీ మనం కచ్ వర్క్లో ఎలాంటి బ్లాక్స్ అయితే తీసుకుంటామో సేమ్ అవే బ్లాక్స్ని యూజ్ చేసుకొని మనం డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. పర్చేస్ వర్క్ డిజైన్స్ వచ్చేసి మన డ్రెస్సెస్ పైన, అలాగే శారీస్ పైన, అలాగే బ్లౌజెస్ పైన, బెడ్షీట్స్ పైన కూడా మనం వేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన దాని మీదే ఈ విధంగా క్రాస్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటున్నానండి నేను. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ప్రతి దానికి మనము క్రాస్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా అయితే మనకి పర్చేస్ వర్క్ అనేది చాలా మంచి లుక్ వస్తుంది. ఓకే, సో మిడిల్లో వచ్చేసి నేను బ్లూ కలర్ మీద ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే సేమ్ కలర్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి, అది కూడా ఒక డిఫరెంట్ లుక్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పర్చేస్ వర్క్లో డిఫరెంట్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ పైన వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ శాంపుల్ పిక్ యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బై, టేక్ కేర్.